మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయం తెలుసుకుందాం. పేరమ్మా? నా పేరు కామాక్షి గట్టు. ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు ఉంది. వేస్తున్నావా మరి ప్రతిసారి? ప్రతిసారి ఇస్తున్నా ఓటు. పింఛన్ గిన ఏమన్నా వస్తుందా అమ్మా? వస్తుంది. వస్తుందా? ఎంత వస్తుంది మరి? 2000 వస్తుంది. ఎవరు వేస్తున్నారు మరి? కేసీఆర్ వేస్తున్నాడు కదా తెలుసు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? నేను తెలంగాణకి వేద్దాం అనుకుంటున్నాను. ఏ గుర్తు తెలంగాణ మరి? కారు గుర్తని తెలుసు. కారు గుర్తు అని తెలుసా? ఓకే అమ్మా. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? విజయ. ఓటు హక్కు ఉందా? ఉన్నది. వేస్తున్నారా మరి ఓటు హక్కు? వేస్తాను. ఎలా జరుగుతుంది మీ వాడలో అభివృద్ధి అనేది? ఆడలు మంచిగా జరుగుతుంది. ఇంటికి పింఛన్ ఎవరికైనా తీసుకుంటున్నారా? రేషన్ బియ్యం వస్తుందా మరి? ఇవన్నీ ఎవరు అభివృద్ధి చేస్తున్నారు మరి? ఎవరు చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? కేసీఆర్ ఏ గుర్తు మరి? కారు గుర్తు. ఓకే అమ్మ. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? శ్రీరామ అరుణ. ఓటు హక్కు ఉందా? ఉన్నదమ్మా. వేస్తున్నావా మరి? వేస్తానా. వేస్తున్నావా? ఏమన్నా పింఛన్ గిన వస్తుందా నీకు? ఇంకా రాలేదు, మొన్నే పెట్టుకున్నా, ఇంకా రాలేదు. కొత్త మరి బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయమ్మా. వస్తున్నాయి. వాటర్ ఇంటికి నీరు వస్తుందా? వస్తున్నాయి. మంచిగా ఉంటున్నాయా లేకుంటే అంత చెత్త చెత్త పురుగులు ఉంటున్నాయా? ఏం లేదు, మంచిగానే ఉంటున్నాయమ్మా. ఏ ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది మరి? మన తెలంగాణ ప్రభుత్వమే చేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నావు? కారు గుర్తుకు వేస్తాం అనుకుంటున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కారు గుర్తు ఏ గుర్తు మరి? తెలంగాణ. ఇక్కడ మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? వినోద. ఓటు హక్కు ఉందా? ఉంది. వేస్తున్నావా మరి ఓటు? వేస్తున్నా. ఇంటికి ఏమన్నా వాటర్ కింద వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయా? వస్తున్నాయి. ఏమన్నా చెత్త చెదారం ఏమన్నా వస్తున్నాయా? అన్ని మంచిగానే వస్తుంది. బియ్యం ఇస్తాను. ఏ ప్రభుత్వం ఇస్తుంది ఇవన్నీ మరి నీకు? తెలంగాణ. పింఛన్ గిన వస్తుంది? వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేద్దాం అనుకున్నావు? కేసీఆర్కే ఇస్తాం. ఏ గుర్తు మరి కేసీఆర్ది? కారు గుర్తు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? శారద. ఓటు హక్కు ఉందా? వేస్తున్నావా మరి ఓటు? వేస్తున్నా. ఇంటిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంత? 6 ఉన్నాం మేము. అందరు వేస్తున్నారా? మరి కరెంట్ ఉంటుందా ఇంట్లో? ఉంటుంది. ఎండాకాలం వచ్చింది కదా, ఈ 24 అవర్స్ ఉంటుందా? ఓకే. వాటర్ వస్తున్నాయా? నీళ్ళు గినా వస్తున్నాయి. మంచిగా వస్తలేవు అంటున్నారు మరి, చెత్త చెదరంగా. మరి మీ ఇంట్లో ఎట్లున్నది? మంచిగానే ఉన్నదమ్మా. ఎవరు చేస్తున్నారు? ఏ ప్రభుత్వం ఇవన్నీ అందిస్తుంది? తెలంగాణ అమ్మా, తెలంగాణ. అందుకే అప్పుడు గెలిపించినాం, ఇప్పుడు కూడా గెలవాలని అమ్మా. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరే ఎవరికి వేస్తాం అనుకుంటున్నారు? కారు గుర్తుకే అమ్మా. అంతకుముందు కారు గుర్తుకే వేయించి గెలిపించినాం, మళ్ళీ ఇప్పుడు కూడా అదే గెలవాలని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? మల్లికాంబ. ఓటు హక్కు ఉందా? ఉంది. ఓటు హక్కు. వేస్తున్నావా మరి? వేస్తాను. వేస్తున్నావా? ఇంకా ఏ విధంగా జరుగుతుంది అభివృద్ధి పనులు మీ వాడలో మరి? మంచిగానే కారు గుర్తుకు వేస్తాం. కారు గుర్తుకు వేస్తాం. అది మన కేసీఆర్కి వేస్తాం ఓటు. అన్ని కేసీఆర్ మాకు మంచిగా చేస్తాడు. ఏమేమి చేసిండు? నీకు పింఛన్ వస్తుందా? ఏమైనా పింఛన్ వస్తుందమ్మా. ఓకే, పింఛన్ వస్తుంది కాబట్టి వేస్తావు. 24వ డివిజన్ నుంచి మరి కొంతమంది ఓటర్ని అడిగి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. చెప్పండి. ఏం పేరు? రాహుల్. రాహుల్, ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ థర్డ్ ఇయర్ చదువుతున్నావు. మొత్తం మీద ఓటకు ఉందా? ఉంది. చేసినావు ఎంతమందికి ఎవరికన్నా? ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం ఓటు అయిపోతున్నావు కదా, ఏం చూసి చేస్తావు? ఏం చూసి అంటే టీఆర్ఎస్ పరిపాలన మంచిగా ఉంది. టీఆర్ఎస్ తరపు నుంచి వెళ్ళి ఓటు వేద్దాం అనుకుంటున్నాను. టీఆర్ఎస్ పరిపాలన అయితే ప్రస్తుతం మంచిగా ఉంది. ఏ గుర్తు? కారు గుర్తు. ఓటర్ మహిళ ఉన్నారు, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరు? కరుణ. ఓటు హక్కు ఉందా? ఉంది మేడం. వేస్తున్నారా మరి? వేస్తున్నాం మేడం. ఏ విధంగా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు మీ వాడలో? చాలా బాగా జరుగుతున్నాయి. ఇంటింటికి వాటర్ వస్తున్నాయా మీ ఇంటికి? వస్తున్నాయి మేడం. రేషన్ బియ్యం మరి? బియ్యం కూడా వస్తున్నాయి మేడం. ఎవరైనా ఇంట్లో పింఛన్ గిన తీసుకునే వాళ్ళు ఉన్నారా? మా అబ్బాయి తీసుకుంటాడు మేడం, హ్యాండిక్యాప్ అబ్బాయి. మీ ఇంటిలో ఎవరికైనా కళ్యాణ లక్ష్మి అందిందా? ఇంకా మా ఇంట్లో మా అమ్మాయి ఉంది కానీ ఇంకా కాలేదు. ఇప్పుడు ఎలక్షన్ అందుతున్నాయి. కళ్యాణ లక్ష్మి కూడా ప్రస్తుతానికి చూస్తానం కదా, అందుతున్నాయి బాగానే. ఇవన్నీ ఎవరు ఏ ప్రభుత్వం చేస్తుంది మరి ఇవన్నీ? కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మరి? కారు గుర్తుకు వేస్తాం అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. మరొక ఓటర్ మహిళ ఉన్నారు, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు కేలత. ఓటు హక్కు ఉందా? ఉంది. వేస్తున్నారా మరి ప్రతిసారి ఓటు హక్కు? వేస్తాను. ఇంటింటికి వాటర్ వస్తున్నాయా మీ ఇంటికి? మీ ఇంటికి వాటర్ వస్తున్నాయా? ఓకే. ఇంట్లో ఎవరికైనా కళ్యాణ లక్ష్మి వచ్చిందా? మా ఇంటి ఓనర్ వాళ్ళ పాపకు వచ్చింది అన్నట్టు.
ఏ విధంగా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు మీ వార్డులో మరి? బాగానే జరుగుతున్నాయి. ఇవన్నీ ఎవరు అందిస్తున్నారు మరి? కేసీఆర్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికంటే అట్లా చెప్పొద్దు కదా మరి. అంటే ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారని మీరే చెప్తున్నారు కదా, మరి ఒక అభిప్రాయానికి అయితే రావడం జరుగుతుంది కదా. ఇంకా 1 వీక్ కూడా లేదు కదా ఎలక్షన్స్ అనేవి. మాకు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళకే ఇస్తాం అన్నట్టు. కేసీఆర్ వాళ్ళకి ఎవరికి వేస్తాం అనుకుంటున్నారు? అదే కారు గుర్తుకే ఇస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మరొక ఓటర్ అంటే తెలుసు కదా. నమస్తే బ్రదర్. గుడ్ ఈవినింగ్ అండి. ఓటు ఉందా? ఉంది. ఏం పేరు? ప్రశాంత్ గౌడ్. ప్రశాంత్ గౌడ్. ఏం చేస్తుంటావు? నేను జాబ్ చేస్తుంటా. సో మీ డివిజన్ ఎమ్మెల్యే బాగా చేస్తుండా? ఓకే, పని బాగానే చేస్తున్నాను. ఎలా ఉంది కేసీఆర్ పాలన? ఎలా ఉంది? పాలన అంటే బాగానే ఉంది. అక్కడ పైన లెవెల్లో బాగుంది, కానీ కింది లెవెల్లో కొంచెం తగ్గుతుందనే నా భావన, అంతే. సో మరి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, 30 తారీఖు ఓటు వేయాలి. సో ఎటువైపు వేసే అవకాశం? కోర్స్ టీఆర్ఎస్ఏ. ఎందుకంటే ఇప్పుడు నిల్చునే క్యాండిడేట్ జెన్యున్ క్యాండిడేట్, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు ఈ పార్టీ అవి పక్కన పెట్టేస్తే ఇంతకుముందు హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉండే వాళ్ళకి. హెల్పింగ్ నేచర్ ఉండడం వల్ల ఆ క్యాండిడేట్ వల్ల 100% టీఆర్ఎస్కి ఇవ్వడం జరుగుతుంది. మరొక ఓటర్ అంటే తెలుసు. నమస్తే బ్రదర్. నమస్తే అండి. ఏం పేరు? కౌశిక్. కౌశిక్, ఏం చేస్తుంటావు? నేను సెకండ్ ఇయర్. సో మొత్తం మేము చూస్తే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కేసీఆర్ పాలన ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. తప్పులు అయితే ఏం లేవు, అంతా ఓకే. నెక్స్ట్ ఇయర్ కూడా రావాలని కోరుకుంటున్నాను. సో ఈసారి మరి ఎమ్మెల్యే ఎటా చేస్తుంది మీ డివిజన్లో? పర్లేదండి. రోడ్లు ఎలా ఉన్నాయి, కరెంట్ ఎలా ఉంది, నీళ్ళు ఎలా ఉన్నాయి, పింఛన్స్ ఎలా ఉన్నాయి? అంతా ఓకే, ఏం తప్పు జరగట్లేదు, అంతా సూపర్. ఇక మీ డివిజన్లో మీరు ఎవరికి పెట్టేస్తారు? మా డివిజన్లో మేము స్ట్రెయిన్ అన్న టీఆర్ఎస్. అంటే ఏ గుర్తు? కాంగ్రెస్ తెలంగాణ. అంటే గుర్తు పేరు? కారు గుర్తు. ఈరోజు 24th డివిజన్లో మా కార్పొరేటర్ అమ్మ గారు ఇప్పుడు తొలిసారికి మాకు ఇక్కడ పాఠకమేళ్ళకు వచ్చారు. మాకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈరోజు మేము ప్రత్యేకంగా ముస్లిమ్స్ ఇప్పుడు మేము స్టార్టింగ్ నుండి టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ ఇస్తున్నాము. ఈసారి కూడా ఇప్పుడు మా కార్పొరేటర్ మన లేడీగా వచ్చారు ఇక్కడ మా 24th డివిజన్ పాఠకమేళ్ళకు. మా యూత్ అంతా కలిసి, మా ముస్లిం మైనార్టీస్ పెద్ద మనుషులు యూత్ అందరు కలిసి ఫుల్ మా తరఫున సపోర్ట్ ఇస్తున్నాం మేము పాఠకమేళ్ళకు. ఇప్పుడు మా దగ్గర 900 మంది ఉన్నారు టోటల్లో ఈ డివిజన్లో. మా పాఠకమేళ్ళలో టోటల్గా 13-3లో 900 మంది ముస్లిమ్స్ మైనార్టీస్ వెళ్తారు. మాకు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఈ కేసీఆర్ ఇచ్చినట్టు ఏ గవర్నమెంట్ మాకు ఇవ్వలేదు. కేసీఆర్ వచ్చినప్పటి నుండి మాకు పండుగకు రంజాన్కు బట్టలు ఇస్తున్నారు, ఈ షాదీ ముబారక్ అని ఇస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు లోన్లు కూడా చాలామందికి ఇస్తున్నారు. ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి మాకు లోన్స్ కూడా వచ్చినాయి. రంజాన్కు బట్టలు ఇస్తున్నారు, పేద పిల్లలకు మ్యారేజ్కి ఇస్తున్నారు. చాలా మాకు హెల్ప్ చేస్తున్నారు మైనార్టీస్కి అయితే కేసీఆర్ గారు. గత ప్రభుత్వం ఇంతకుముందున్న ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగా తెలంగాణ వచ్చినప్పటి నుండి మాకు చాలా ఒక చూస్తున్నారు. మాకే కాకుండా ప్రతి ఒక్క కులాలు కూడా ప్రతి ఒక్క పండుగకు అని దానికని దీనికని అన్నీ బాగా మంచిగా ఇస్తున్నారు. బాగుంది గవర్నమెంట్ అయితే, పర్లేదు. ఏంటండి వరంగల్ ఇప్పుడు 66, అంతకుముందు 50-60 ఉన్నట్లుంది. ఇప్పుడు సీట్లు పెరిగినాయి. ఇప్పుడు మేము దగ్గర ఒక 50 పైన వస్తూ ఉండే మాకు. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్లో ఈ మూమెంట్లో 50 పైన దిగలుగుతామండి. మాకు చాలా సపోర్ట్ కూడా ఇస్తున్నారు. మా ప్రతి ఒక్క డివిజన్ పోయినా కూడా హిందూస్ మా బ్రదర్స్ కానీ మైనార్టీస్ కానీ మాకు ఎక్కడ పోయినా కూడా మాకు ఆల్రెడీ హారతిలు పట్టి మాకు బాగా వెల్కమ్ చేస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. మేము కూడా ఇప్పుడు ఈ మూమెంట్లో ప్రెసిడెంట్లో బాయ్ లాగా మేము అంతా హిందూ ముస్లిమ్స్ బాగా కలిసి ఉంటాము. మా దగ్గర అయితే బాగున్నదండి ఇప్పుడు ఈ ప్రెసిడెంట్లో. నేను తెలుగుదేశంలో దాదాపు తెలుగుదేశం పుట్టిన కాడి నుంచి నేను ఫస్ట్ మైనార్టీ తెలుగుదేశం పార్టీలో. అంతకుముందు తెలుగుదేశంలో మైనార్టీ లేకుండే. నేను పార్టీ పుట్టిన కాడ నుంచి ఎన్టీ రామారావు పెట్టిన కాడ నుంచి 82లో అప్పటి నుంచి తెలుగుదేశంలో ఉన్నా. నాతోని తెలుగుదేశంలో కొంచెం ఒక్క పైసా లాభం కూడా కాలే. ఏంటంటే సరే ఏదో ఒకటి ఉండాలా అని చెప్పి మేము పార్టీ ఆఫీస్ లేకుండే తెలుగుదేశంకి సిటీకి నేను స్వయంగా 2 years ఫ్రీగా పార్టీ ఆఫీస్ ఇచ్చిన.
అప్పుడు కక్కసారే ప్రెసిడెంట్ తెలుగుదేశం. అప్పుడు నేను చేసిన నా దగ్గర దాదాపు అప్పుడు ఎవరు ఎమ్మెల్యే కాలే, ఎవరు దయాకర్ రావు గారు కానీ కడియం శ్రీహరి గారు కానీ అందరు నా పార్టీ ఆఫీస్కి వచ్చేది. అప్పట్లో అందరు వచ్చి కూర్చునేది మా పార్టీ ఆఫీస్లో. తర్వాత నాకు 2000లో టికెట్ ఇవ్వలే, ఒక కార్పొరేషన్లో టికెట్ అడిగితే టికెట్ ఇవ్వలే నాకు. పచ్చ చుక్క తీసి కార్పొరేషన్ ముందు కాలబెట్టిన. వార్తా ఆఫీస్లో వార్తా పేపర్లో కంప్లీట్ ఫ్రంట్ పేజ్లో నా న్యూసే ఉండే కంప్లీట్. ఇప్పుడు దాదాపు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే కాంగ్రెస్ 0, 66లో దాదాపు మీకు ఒక 40 సీట్స్ కంపల్సరీ వస్తుంది టీఆర్ఎస్. మిగతా నెక్స్ట్ కాంగ్రెస్ కొంచెం వస్తుంది, తర్వాత పోతే బీజేపీ తక్కువ, బీజేపీ రాదు, ఉంటుంది కొంచెం ఉంటుంది ఇండిపెండెంట్ కూడా వస్తుంది. నాతోని దాదాపు 200 మంది వచ్చింది పార్టీలో. 24 డివిజన్లో నాకు పిలిపించి పార్టీలో తీసుకున్నారు నరేందర్ గారి ఆధ్వర్యంలో. నేను తెలుగుదేశం నుంచి ఇంట్లో వచ్చిన టీఆర్ఎస్లో వచ్చిన. ఇంకోటి ఏంటంటే దాదాపు చూస్తున్నా పార్టీల కార్యక్రమాలు మంచిగా అవుతాయి. ఇంకోటి ఏమంటారు స్కీమ్స్, నాకు తెలుగులో చెప్పవస్తలేదు, పథకాలు చాలా ఉన్నాయి. దాదాపు ముస్లిం మైనార్టీస్ కానీ మైనార్టీస్కు షాదీ ముబారక్, తర్వాత పోతే ఏజ్డ్ వాళ్ళకు 65 చేసిండ్రు. కానీ ఇక మన టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రామిస్ చేసిండ్రు 1 year బ్యాక్ 57 వాళ్ళకు పెన్షన్ ఇస్తా అని, అది రాలే. అది కూడా అమలు చేస్తే మంచిగా ఉంటుందని, ఇంకా టీఆర్ఎస్కు బలం వస్తుంది. ఇంకోటి మా డివిజన్లో కంప్లీట్ మైనార్టీ 3000 ఓట్లు ఉన్నాయి, 10,000 3,000 ఉన్నాయి. ఈ బ్లాక్లో 996 ఓట్స్ ఈ బ్లాక్లో ఉన్నాయి. ఇక్కడ దాదాపు మన కాడ నుంచి ఈ బ్లాక్లో 600 కన్నా ఎక్కువనే దొరుకుతాయి కానీ తక్కువ దొరికాయి ఓట్స్. ఈ బెల్ట్ మొత్తం మైనార్టీసే. కొన్ని ఉప్పలవాడ, దెన్ కొంచెం ఫైర్ స్టేషన్స్ అందులో కొన్ని ఓట్స్ ఉన్నాయి హిందూస్. దాదాపు మ్యాక్సిమం ముస్లిమ్స్ ఓట్స్ ఈ 13-3లో. మేము తప్పకుండా కార్కు మెజార్టీతో గెలిపిస్తామని ప్రామిస్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? సరిత. ఓటు హక్కు ఉందా? ఉందండి. వేస్తున్నారా మరి ఓటు? వేస్తానండి. ఏ విధంగా జరుగుతుంది మీ వాడలో అభివృద్ధి అనేది? బాగానే ఉంది మేడం. ఏ విధంగా రోడ్లు ఉన్నాయి మరి? రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, వేపిస్తున్నారు, బాగానే ఉన్నది అంతా. ఎండాకాలం వచ్చింది కదా, కరెంట్ ఉంటుంది కదా, మరి 24 hours కరెంట్ ఉంటుందా? ఉంటుంది. మరి నీరు ఉంటుందా? ఇంటికి నీరు కూడా వస్తుంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఏ ప్రభుత్వం చేస్తుంది మరి? కేసీఆరే కదండి ఇప్పుడున్నది, తెలుగుదేశం పార్టీనే, టీఆర్ఎస్ పార్టీనే కదా. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కే వేద్దాం అనుకుంటున్నాను నేను. టీఆర్ఎస్ ఏ గుర్తు మరి? కారు గుర్తు. ఓకేనండి, థ్యాంక్ యూ. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరు? జయశ్రీ. ఓటు హక్కు ఉందా? ఉన్నదండి. ఓటు వేస్తున్నారా మరి? వేస్తాం. ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంట్లో మరి? 6 ఓట్లు ఉండే అమ్మ. అందరూ వేస్తున్నారా? వేస్తున్నామమ్మా. ఇంటింటికి వాటర్ వస్తున్నాయా? మీ ఇంటికి వాటర్ వస్తున్నాయి? వస్తున్నాయమ్మా. రేషన్ బియ్యం వస్తున్నాయమ్మా. ఏ ప్రభుత్వం ఇవన్నీ ఇస్తుందండి? టీఆర్ఎస్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ గుర్తు మరి? టీఆర్ఎస్. కారు గుర్తు. ఓకేనండి, థ్యాంక్ యూ. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? విజయలక్ష్మి నా పేరు. ఓటు హక్కు ఉందా? ఉందండి. వేస్తున్నారా మరి ఓటు? వేస్తాం కంపల్సరీ. ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో 4 members ఉన్నాయి. అందరు వేస్తున్నారా? అందరు వేస్తాం. ఇంటింటికి వాటర్ వస్తున్నాయా మీకు మరి? ఇంటికి ఇంకా రాలేదు, వస్తాయి కావచ్చు. ఓకే, రేషన్ బియ్యం వస్తున్నాయా? వస్తాయి. కరెంట్ ఉంటుందా? ఉంటుంది. మరి ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా? కేసీఆర్ సార్ చెప్తాడు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్. ఏ గుర్తు టీఆర్ఎస్ది? కారే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరు? చంద్రకళ. ఓటు హక్కు ఉందా? ఉంది. వేస్తున్నారా ఓటు? వేస్తున్నాం. ఎంతమంది ఉన్నాయి ఓట్లు మరి మీ ఇంటిలో? ఇంట్లో 4 ఉన్నాయి. అందరు వేస్తున్నారా? వేస్తున్నాం. ఓకే, కరెంట్ ఉంటుందా? ఎండాకాలం వచ్చింది కదా మరి మీ ఇంటిలో? ఉంటుందండి, కేసీఆర్ వచ్చినప్పటి నుంచి అయితే మా కరెంట్ ఎప్పటికి ఉంటుంది. నీళ్ళు వస్తున్నాయా? రోజు వస్తున్నా నీళ్ళు. అందరికి అందడం లేదంటున్నారు, వాటర్ అందరికి అందడం లేదా అండి? ఆ తప్పు మాట. రోజు వస్తున్నా నీళ్ళు, మాకు మంచిగానే వస్తున్నాం. రేషన్ బియ్యం వస్తుందా మరి? వస్తుందండి, సన్న బియ్యమే ఇస్తున్నారు, అదే తింటున్నాం.
ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. కేసీఆర్కే ఇస్తాం. కేసీఆర్ది ఏ గుర్తు? కారు గుర్తు. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? సుమిత్ర ఓటు హక్కు ఉందా? ఉంది. వేస్తున్నారా మరి ఓటు? వేస్తున్నా. ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంట్లో? మేము మా ఇద్దరి ఉన్నాయి. అందరు వేస్తున్నారు కదా. అందరు ఓకే. ఏ విధంగా వస్తున్నాయి బియ్యం? మరి రేషన్ బియ్యం వస్తున్నాయి? వస్తుంది, సన్న వస్తున్నాయి. మరి నీరు మంచిగా వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం? కేసీఆర్కే. ఏ గుర్తు కేసీఆర్ది? టీఆర్ఎస్ గుర్తు కార్డు గుర్తు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మరొక ఓటర్ అనేది తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్కారం అండి. ఏం పేరు? ఓం ప్రకాష్ అండి నా పేరు. ప్రకాష్ గారు ఏం చేస్తుంటారు? నేను ఇస్త్రీ చేస్తా. ఎలా ఉంది మరి మీ యొక్క డివిజన్? మా యొక్క ఇప్పుడు ప్రజెంట్ శిరీష్ అన్న వారు చాలా మందికి సాయం చేశారు. వీళ్ళు రాజకీయంలో కొత్త కానీ రాజకీయం కాకున్నా కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళకు ఆర్థిక సాయము ప్లస్ బియ్యం గాను, అదే కాకుండా లాక్డౌన్ సమయంలో కూడా చాలా చేసిళ్ళు. రాజకీయంతో సంబంధం లేకుండానే సేవా కార్యక్రమం చేసిళ్ళు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు అటువంటి వ్యక్తి రాజకీయంలో వస్తే మున్ముందు కూడా చాలామంది మాలాంటి గరీబులకు చాలా పని చేస్తాడని మాకు చాలా ఆశ ఉంది. ఎలా అయినా చేస్తాడు, రాజకీయం ఉన్నా లేకున్నా కానీ మా అందరికీ ఉంటాడు. మేము ఘన విజయంగా అతి మెజారిటీతోనే గెలిపించుకుంటామండి. థ్యాంక్ యూ.